వీడియోస్కి రీచ్ లేదు, అంటే మన ఛానల్కి రీచ్ లేదు. మన వీడియోస్లో దమ్ము ఉంది, సో మన ఛానల్కి రీచ్ తక్కువైపోయింది. సో అంతే తప్ప మన దగ్గర దమ్ము లేదని కాదు, మన వీడియోస్లో టాపిక్ లేదు అని కాదు. సో మన వీడియోస్లో టాపిక్ చాలా ఉంది. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి, ఖచ్చితంగా మీకు ఎంగేజింగ్గానే ఉంటాయి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి, ప్రామిస్ చేసి చెప్తున్నాను నేను. సో మీరు ఒకసారి చూడండి, వీడియోస్ చూడండి, మన దాంట్లో చాలా మంచి వీడియోస్ ఉంటాయి. ప్రతిదీ డే బై డే అప్డేట్ రాగానే పెట్టేస్తున్నాం మనం. సో అక్కడే ఎందుకు, నిన్న రామ్ పోతినేని గారు తన ఫ్యాన్తో ఒక లేడీతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు, తన హెల్త్ ఇష్యూ ఉంది, సో దాని గురించి చాలా వరకు మాట్లాడారు. తన మందుల ఖర్చు కూడా, తన మెడికల్ ఎమర్జెన్సీ ఖర్చులు కూడా ఆయనే పెట్టుకుంటానని కూడా చెప్పారు. దీని మీద వీడియో చేయొచ్చు, కానీ నాకు చేయాలనిపించలే. ఎందుకు అంటే మనం ఎంతో కష్టపడుతున్నాం, ఎంత కష్టపడుతున్నా మనకి రీచ్ అనేది లేదు. సో రీచ్ అనేది లేనప్పుడు మనం ఎన్ని వీడియోస్ పెడితే మాత్రం ఏంటి ఉపయోగం అనేది నాకు అర్థం కాల. సో రీచ్ అనేది ఉండాలి. సో కష్టపడేసి వీడియో పెడుతున్నాం కదా, సో ఆ మాత్రం రీచ్ అనేది లేకుండా ఎంత జెన్యూన్ టాపిక్ పెట్టి ఎంత వెతికి వీడియోస్ చేసినా ఏమాత్రం రెస్పాన్స్ లేకపోతే అంటే వీడియోస్ చేయాల ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అంటున్నాను నేను. సో నేను చెప్పేది అది, వీడియోస్ అనేవి చాలా ఎంగేజింగ్గా పెడుతున్నాం. ప్రతి టాపిక్ రాగానే వీడియోస్ మనం పెడుతున్నాం. సో అయినా సరే ఎంగేజ్ లేకపోతే ఎలా? సో నాకు కామెంట్ చేయట్లా. ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా కనీసం కామెంట్ చేయట్లా. అంటే మూవీ టాపిక్స్ మీద, అంటే సినిమాల మీద బతికే వాళ్ళు ఎంతమంది లేరండి ఈ రోజుల్లో? అంటే సినిమాలు బ్రతికే వాళ్ళు లేకుండానే మన హీరోలు అందరూ వచ్చేసారా? అంటే హీరోలు ఎలా పుట్టుకొచ్చారు? సినిమా తీయడం వల్లే కదా. సో ఆ మూవీ టాపిక్స్ మీద చేసుకుంటూ వీళ్ళు బతుకుతారా అని చిన్న చూపు చూస్తే దానికి మనం ఏం చెప్పలేం. సినిమాలు చేస్తూనే బ్రతుకుతున్నారు అంతమంది. అలాంటి మూవీ టాపిక్స్ చేస్తూ చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు కూడా బతుకుతున్నాయి. సో అలాగే నేను బ్రతకాలి అని కాదు. సో మన దగ్గర టాలెంట్ అంటూ ఉంది. సో మన కంటెస్టెన్సీ, మన సబ్స్క్రైబర్స్కి ఎంతో కొంత వీడియోస్ మనం ప్రూవ్ చేయాలి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అనేది మూవీ గురించి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనం ఛానల్ స్టార్ట్ చేసాం. సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఎంకరేజ్మెంట్ అనేది కొంచెం అన్నా ఉండాలి. అది లేదు అనుకోండి, వీడియో చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో వీడియో అయితే ముగించేస్తాను, ఎక్కువ ల్యాగ్ అయితే చేయను. బట్ ఒకళ్ళన్నా కామెంట్ చేశారా అనేది అయితే అర్థం కాల. సో ఎనీవే, ఏదేమైనా కానీ నా రిక్వెస్ట్ అయితే ఒకటే, వీడియోస్ అనేవి నా ఛానల్లోనే కాదు, ఎవరి ఛానల్ చూసినా ఒక కామెంట్ అనేది మీరు పెట్టండి. మీరు పెట్టే ఒక కామెంట్ తోటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు క్రియేటర్ అనేవాడు. సో క్రియేటర్ అనేవాడు ఎంతో అనాలిసిస్ చేసిన తర్వాత వీడియో మీ వరకు వస్తుంది. సో అలాంటి క్రియేటర్స్ దయచేసి బాధ పెట్టకండి. సో ఈరోజు వీడియో అయితే ఇది మరి. సో బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా హర్ట్ చేసి ఉంటే వెరీ సారీ. థ్యాంక్ యూ వాచింగ్ లైవ్. బాయ్ ఫ్రెండ్స్.